నమస్కారం. అమరావతి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తలు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరొక కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అని పలకడానికి కూడా ఇష్టపడక మావిగన్ అని వింత పేరుతో పిలుస్తున్నారని, అమరావతి పట్ల ఆయనకు ఉన్న ద్వేషం భవిష్యత్తులోనూ మారదని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలియజేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారు. అమరావతి అంటే సెంటిమెంట్, కానీ ఆ పేరు వింటేనే జగన్ కి కంపరంగా ఉంటుంది. అందుకే నిత్యం విషం కక్కుతుంటారు. అమరావతి అని పలకటానికి కూడా ఇష్టపడక మావిగన్ అని వింత పేరుతో పిలుస్తున్నట్లు మండిపడ్డారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంట్ ఆమోదం లభించడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ అసెంబ్లీలో పంపిన తీర్మానంపై లోక్ సభలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం అమరావతి బిల్లును ఆమోదించారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంట్ హాలులో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆగమేఘాలపై ఢిల్లీ వచ్చిన మంత్రి లోకేష్ కూటమి పార్టీ ఎంపీలను అభినందించారు. ప్రధానమంత్రి మోదీని కలిసి అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ లోక్సభ ఆమోదంపై ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం చూపిన నిబద్ధతను మంత్రి ప్రశంసించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో చైత్రమాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో వైభవంగా సాగింది. గురువారం తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఉదయం 5:55 ఆలయ కార్యనిర్వహణాధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే సీనా నాయక్ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. పల్లకిపై కొలువు తీరిన అమ్మవారు స్వామివార్ల ఉత్సవ మూర్తుల వెంట భక్తులు భక్తి శ్రద్ధలతో కాలినడకన ముందుకు సాగారు. జై దుర్గా, జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు మారంరోగాయి. శంభుం జగన్మోహన రూపపూర్ణం విలోకలజ్జాకులితాం స్మితాఢ్యాం మధుకమలాం సఖీకరాభ్యాం సంబిభ్రతిమద్రిసుతాం భజేహం. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో చైత్రమాసం, ఈ పరాభవనామ సంవత్సరం చైత్రమాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా అంగరంగంగా మరి ఆగమోక్తంగా చక్కగా జరుగుతున్నాయి. మరి దీంట్లో భాగంగా చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మనకి దశమి వరకు కూడా అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని మరి ఏకాదశి నుంచి రేపటి వరకు కూడా మనం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. మరి ఇవాళ చైత్ర పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈ పర్వదినంలో మనం ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతమైనటువంటిది. మరి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి అశేష భక్త జనావళి అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి అఖండమైనటువంటి విజయాలతో వెలుగొందాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. ఈ రోజుతో బ్రహ్మోత్సవాలు మహాపూర్ణాహుతి
అవభృత స్నానము, వెండి రథోత్సవంతో కార్యక్రమాలు పరిసమాప్తి అవుతాయి. మరి రేపటి రోజున సాయంత్రం 4 గంటలకి ప్రదోషకాల మందు నౌకా విహారం అఖండ కృష్ణవేణి నదీ తీరంలో జరుపుకొని ద్వాదశ ప్రదక్షిణలు, పవలింపు సేవ కార్యక్రమాలతో ఈ చైత్రమాస బ్రహ్మోత్సవాలు కూడాను పరిసమాప్తి చేసుకోవడం జరుగుతుంది. మరి విశేషమైనటువంటి రోజున ఈ గిరి ప్రదక్షిణం, ఈ ఇంద్రకీలాద్రికి ప్రదక్షిణం చేస్తే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసినట్లే భూమండలం ప్రదక్షిణం చేసినంత ఫలితం దక్కుతుంది. అందుకని 50 మంది భక్తులు అందరూ కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచు 2014-19 మధ్యలో అన్ని పార్టీల సమన్వయంతో రాజధాని అమరావతి నిర్మాణానికి నిర్ణయం జరిగింది. అప్పటి ప్రభుత్వ హయాంలో కొన్ని భవనాల నిర్మాణం జరిగింది. జగన్ పాదయాత్రలో ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరటంతో ప్రజలు అధికారం ఇచ్చారు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని జగన్ ఇచ్చిన హామీని తప్పి 3 ముక్కలాట ఆడారు. తన స్వార్థం కోసం, స్వలాభం కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి విశాఖపట్నాన్ని సర్వనాశనం చేశారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు అత్యంత మెజారిటీతో గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలి. జగన్ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడ్డారు. జగన్ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాభిప్రాయంపై గౌరవం లేకుండా మాట్లాడుతున్న జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కు ధన్యవాదాలు. మాట మీద నిలకడ లేకుండా జగన్ ప్లాన్ బి అనటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. అని చెప్పేసి బయట చెప్పాడు, లోపల చెప్పాడు. మీకు గుర్తుండి ఉంటుంది, అందరూ కూడా గుంటూరు జర్నలిస్టులే. మీరంతా ఉండుంటారు. 2019లో మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుందా? మీలో ఉన్నారా ఎవరన్నా? ఉన్నారు కదా. ఆ మీటింగ్లో రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తాడా లేదా అని చెప్పేసి నేను టీవీలో లైవ్ చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ ఆ మీటింగ్లో నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉంచుతానని చెప్పేసి ఆ రోజున క్లారిటీ ఇచ్చాడు గుంటూరు ప్రజలకి. కానీ అధికారంలోకి రావడంతోనే మాట తిప్పను, మడమ తప్పను అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి మాట తప్పి 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. నేను మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద బీజేపీలో ఉన్నప్పటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద ఫైట్ చేశాము. ఐ వాజ్ ది ఫస్ట్ పాలిటీషియన్ అమరావతి వెళ్ళి రైతుల్ని విజిట్ చేసినటువంటి పాలిటీషియన్. ఆ రోజున అమరావతి రైతులకి ధైర్యం చెప్పి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది అని చెప్పేసి ఆ రోజున ధైర్యం చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటిది 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా తన స్వలాభం కోసం, స్వార్థం కోసం విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళని చూస్తే బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితులు ఆ 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఉత్తరాంధ్రలో. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నూతనంగా గుంటూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సాయికాంత్ వర్మ మొదటి రోజే 23 వార్డులోని గుండారావుపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పెన్షన్ కార్యక్రమంలో కలెక్టర్ సాయికాంత్ వర్మతో పాటు గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికారత సంస్థ ప్రధాన కార్యదర్శి లాం నవమి పాల్గొన్నారు. అనంతరం లాం నవమి మిడతో మాట్లాడారు. 23వ వార్డులో పెన్షన్దారులను స్వయంగా కలిసి వారి సాధక బాధల్ని అడిగి తెలుసుకుని లబ్దిదారులకు పెన్షన్ అందజేశారని తెలిపారు. బాధ్యతల్ని స్వీకరించిన రోజునే మా 23వ వార్డుకి రావడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. గతంలో కాంతిలాల్ దండే, ప్రవీణ్ ప్రకాష్ లను చూశాము. ఇప్పుడు సాయికాంత్ వర్మని చూస్తున్నామని చెప్పారు. మురికి వాడలు ఎక్కడ ఉన్నాయో గమనించి మొదట ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
గుంటూరు జిల్లాకి కలెక్టర్గా కొత్తగా సీఎం సాయికాంత్ వర్మ గారు బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు రాష్ట్రం అంతా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంచడం జరిగింది. దాని నిమిత్తం ఈ రోజు కలెక్టర్ గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23 డివిజన్లో గుండారావుపేటలో పెన్షన్లు పంచడం ప్రారంభించారు. ఆయనకి ఘన స్వాగతం మేము పలికాము. గతంలో 2000 సంవత్సరంలో లాంవర్ధనరావు గారు కార్పొరేటర్ గా చేశారు తెలుగుదేశం పార్టీకి. ఇక్కడ ఈ 23వ డివిజన్ అప్పుడు 24వ డివిజన్ అన్నమాట. అయితే అప్పుడు ఏ కలెక్టర్ గాని ఎవరు గాని వచ్చింది లేదు. ఫస్ట్ టైము ఇక్కడికి కలెక్టర్ గారు వచ్చారు. ఇట్లాగా అంటే మురికి వాడలాగా ఇట్లాంటి ప్రదేశాన్ని కూడా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా, అసలు ఫస్టే రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని పలకరించి చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకుని అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ తర్వాత వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ పంచి ప్రతి ఇంటిని కూడా సందర్శించి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని కొంతమంది పెన్షన్ రాని వాళ్ళని కూడా పట్టించుకుని ఇక మీదట మీకు ఆ ప్రాబ్లం ఉండదు, అధికారులు మీకు అందుబాటులోనే ఉంటారు తప్పకుండా అని భరోసా ఇచ్చి ఫస్ట్ టైము ఈ కలెక్టర్ గారిని చూస్తున్నామండి. మేము చాలా హ్యాపీగా ఉంది. 23వ డివిజన్ లో ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి ప్రజా ప్రతినిధులు ఇంకా అందరూ ఇలాగే ఉంటే చాలా బాగుంటది, సమస్యలే ఉండవని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే పనితీరులో ఫస్టే తెలుస్తుంది. అంతకుముందు కమిషనర్లు ఉన్నారు. మా వారు కార్పొరేటర్ ఉన్నప్పుడు కాంతిలాల్ దండే గారు, ఆ తర్వాత ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు ముందు వచ్చినట్టున్నారు. వాళ్ళ పనితీరు కూడా చాలా బాగుండేది. అప్పుడు వాళ్ళని చూసాము. ఇప్పుడు కలెక్టర్లో ఫస్ట్ టైము మురికి వాడలు ఎక్కడ ఉన్నాయి అంటే సమస్యలు ఉన్నాయి, అవి ఎంచుకుని ఆయన అసలు ఫస్టే రావటం అన్నది గమనించి చాలా సంతోషంగా ఉందండి. గతంలో 3 రాజధానులు అని చెప్పిన జగన్ నేడు రాజధాని అనే పదమే రాజ్యాంగంలో ఎక్కడా లేదని అనటం మతి భ్రమించి మాట్లాడుతున్నాడని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. స్థానిక లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన తొలి నుంచి అమరావతి రాజధాని అని ముక్తకంఠంతో చెబుతూనే ఉందని తెలిపారు. వైసీపీ నేతలు ఇప్పటికీ అమరావతి రాజధాని విషయంలో అవగాహన రాహిత్యంగా మాట్లాడటం చూస్తే బాధగా ఉందని తెలియజేశారు. వైసీపీ 5 సంవత్సరాలు పాలకులుగా ఉండి రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు అని అనటం చూస్తే జగన్ తెలివి తక్కువ తనానికి నిదర్శనమని చెప్పారు. వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అభివృద్ధి అనే పదం ఏమిటో మీకు తెలుసా అని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న 40% ప్రజలు రాజధానిపై ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వైసీపీ నాయకులు నేడు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. అమరావతి ఇన్ సిఆర్డిఏ అనేది లోక్సభలో పాస్ అయినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనసేన పార్టీ మొదటి నుంచి కూడా ఒకసారి ఫిక్స్ అయింది కాబట్టి రాజధాని ఇక్కడే ఉండాలనే నినాదంతో గతంలో జనసేన పార్టీ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు అన్నిటి కూడా ఎదురొడ్డి రాజధాని అమరావతి అని చెప్పేసి మా నాయకుడు ఆ రోజు నుంచి చెప్పాడు. ఈ రోజు వరకు అదే స్టాండ్ మీద ఉన్నాం. ఇవాళది ఫ్యూచర్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు గాను చట్టంలో సవరణ కూడా అయిపోయింది. ఇవాళ రాజ్యసభలో కూడా అవుతుంది. నెక్స్ట్ రాష్ట్రపతి గజెట్ కూడా వస్తుంది. సో భూములు ఇచ్చిన రైతులకు కానీ రాజధానిలో పెట్టుబడి పెడతానికి వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలకు కానీ ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లాంటివి, పెద్ద హోటల్స్ లాంటివి కట్టాలన్నా కానీ ఎలాంటి సందేహాలు కూడా లేకుండా పెట్టుబడిదారులందరూ కూడా ఆ ప్రాంతానికి రావడానికి ఇదొక శుభదినం. దీనిలో రాజధాని అభివృద్ధి దిశగా అడుగులేయడానికి కారకులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలానే అన్ని విషయాల్లో ఆయనకి తోడుగా ఉంటున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆ ప్రాంత రైతుల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఎంత చెప్పినా మనం తక్కువే. సో వాళ్ళందరూ కూడా నిన్నటి రోజున చాలా హ్యాపీగా నిద్రపోయి ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇప్పటికైనా కానీ
వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకి ఆలోచన విధానం లేకపోవటం అనేది బాధేస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అది, వాళ్ళు చెప్పుకునే ప్రకారం. సరే, మేము దాన్ని ఒప్పుకుంటాం లేదని తీసి పక్కన పెడితే, వాళ్ళ ప్రకారం అది ఒక రాజకీయ పార్టీ. గతంలో ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆయన కింద మంత్రులుగా చేసినటువంటి పెద్ద మనుషులు, వాళ్ళందరూ కూడా అవగాహన రాహిత్యంతో ఇవాళ మాట్లాడుతున్నారు. దానికి నిజంగా బాధేస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళ మా రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపింది, గతంలో పరిపాలన చేసిందని కించిత్ సిగ్గుపడేటటువంటి విషయం. 2014 మాల ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు 58వ జన్మదిన వేడుకలు లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దళిత, బహుజన, వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరై కేక్ కట్ చేసి స్టాలిన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాలిన్ బాబు మాట్లాడుతూ, నా పుట్టినరోజున నా తోటి మిత్రులు అంబేద్కర్ పాదాల వద్ద చేయటం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నేను చేసే సేవా కార్యక్రమాలలో పాల్గొన్న వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నా సేవలు గుర్తించి నా నడివడుకను చూసి నా పేరున పాట రాసి పాడించిన లీగల్ శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా తోటి మిత్రులందరూ కలిసి ఈ పుట్టినరోజుని జయప్రదం చేయడం జరిగింది మా అంబేద్కర్ గారి పాదాల సాక్షిగా. అయితే ప్రతి ఒక్కళ్ళం మేము ఇక్కడ కూడా అంబేద్కర్ గారి పాదాల చెంత పుట్టినరోజు చేసుకోవడం మాకు నిజంగా దేవుడు కల్పించినటువంటి అవకాశం. కాబట్టి బడుగు బలహీన వర్గాలన్నీ అందరికీ ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే పేరు పేరున నన్ను నా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నా కోసం వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున జైభీం తెలుపుతూ, అలాగే లీగల్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన మంచి పాట, నా ఉద్యమాలు చూసి, నా ప్రవర్తన చూసి, నా నడక విధానం చూసి నిజమైన ఒక అంబేద్కరిస్ట్కి నేనంటూ సహాయం చేయాలి అనే ఉద్దేశం మీద ఆయన ఒక మంచి పాటలు రాసి పుట్టినరోజు గిఫ్ట్ గా నాకు ఇవ్వడం జరిగింది. అందుకని శ్రీనివాస్ గారికి, లీగల్ శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అలా మీరు ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలి, దేవుడు మీకు సహాయం చేయాలి, అన్ని విషయాల్లో మీరు సాపకింద నీరులాగా మన జాతులకు అండగా నిలబడి బయటకు అగబడ్డట్టుగా మీరు చేస్తూ ఉన్నారు. అందుకని మంచి పాటలు రాసి నాకు గిఫ్ట్ గా. ఈరోజు నా సోదర సమానుడైన బండ్లమూడి స్టాలిన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అన్న ఉద్యమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక వ్యవస్థలో కొన్ని తిని మార్పులు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో మాల ఐక్య సేవా సమితి అనే ఒక గొప్ప చారిటీని, ఒక ట్రస్ట్ని అన్నయ్య స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఎప్పుడైతే అన్న ఈ మాల ఐక్య సేవా సమితి అనే ఒక ట్రస్ట్ని స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కులం కోసం, మాలల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. మాలలో ఉన్నటువంటి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, ఒక మాలలో అదే కాకుండా మిగతా వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారి కోసం అన్న వారు వెన్నంటి ఉండి, వాళ్ళ బాధలో వెన్నంటి ఉండి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఈరోజు అన్న పుట్టినరోజు దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అలాగే ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, అలాగే మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పాటిబండ్ల బలరాం ఆధ్వర్యంలో టిడి జనార్దన్ జన్మదిన వేడుకలు సెయింట్ ఆన్స్ మనోవికాస్ కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హాస్టే పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ చేసి టిడి జనార్దన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జన్మదిన వేడుకల్ని గుంటూరు మల్లికార్జునపేటలోని సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రం నందు నిర్వహించడం మంచి శుభ పరిణామమని తెలియజేశారు. కార్యక్రమంలో జాగర్లమూడి శ్రీనివాసు, వేములకొండ శ్రీనివాసు, గట్టి శ్రీనివాసు, సౌపాటి రత్నం,
గోల్డ్ రఫీ, మహంకాళి నరసింహారావు, మాజీ కార్పొరేటర్ ముప్పవరపు భారతి, గొల్ల ప్రభాకర్, ఎంపరాల శ్రీనివాసు, వంగర ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు టిడి జనార్దన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు నగరంలోని సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రంలో ఇక్కడున్నటువంటి మానసిక వికలాంగ పిల్లలకు ఈరోజు వాళ్ళకందరికి కూడా అవసరమైనటువంటి స్వీట్స్తో పాటు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు వరల్డ్ ఆటిజం డే. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు, అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలకి, ముఖ్యంగా డెఫ్ అండ్ డెమ్కి సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రం ఎన్నో సేవలు అందిస్తూ దాదాపు ఇప్పటికే 18 సంవత్సరాలు 30 సంవత్సరాల పై చిలుక అనుభవం కలిగి అనేక మందికి ఇక్కడ గ్రాడ్యుయేషన్తో పాటు 10th క్లాస్ వరకు వందలాది మంది పిల్లల్ని చేర్పించి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసినటువంటి ఘనత సెయింట్ ఆన్స్ మనోవికాస్ కేంద్రానికి. అటువంటి కేంద్రానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు వరల్డ్ ఆటిజం సందర్భంగా మనందరం కూడా ఏదో వాళ్ళందరికీ కూడా వైకల్యం ఉందనేటువంటి ఆలోచన కాకుండా స్పెషల్లీ ఏబుల్డ్ అనేటువంటి విధంగా వాళ్ళందరినీ ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఏదైతే వికలాంగులకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 6,000 చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఈరోజు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కూడా ఇవ్వడం, 12 రకాల సర్వీసులు వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఉద్యోగ కల్పనలో కానీ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా ఇటువంటి కేంద్రాలకి ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా కూడా తప్పకుండా అందుబాటులో ఉండి వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం గారి పిలుపుతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజే తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో నడుస్తూ లోకేష్ బాబు గారితో మమేకమై 3 తరాల నాయకులతో పనిచేస్తున్నటువంటి టీడీ జనార్దన్ గారు నేడు కూడా ఇప్పుడు కార్యకర్తలతో పోటీపడి ప్రజాసేవలో పనిచేస్తూ ఉన్నాడు జనార్దన్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రంలో జన్మదిన వేడుకల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్టీ రామారావు గారి ఆయన పిలుపునిచ్చింది ఏమిటంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ నినాదంతో అందరం పనిచేసేది. ఇక్కడ ఈ విధంగా మనోవికాస కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి చేయాలనే సంకల్పంతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం అహ్మద్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారం. బీజేపీ పాలనలో న్యాయస్థానాలలో రాజకీయ జోక్యం పెరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పిస్తామని, ఈ విషయాన్ని పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని చింతా మోహన్ చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చింతా మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన ఎస్సీ హోదా రద్దు చేయడం సరికాదని అన్నారు. దళితులు శతాబ్దాలుగా అంటరానితనం, అసమానతలతో బాధపడుతున్నారని, రాజకీయ కారణాల వల్ల ఎస్సీ హోదా తొలగించారని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఈ మధ్య వచ్చినటువంటి జడ్జిమెంటు ఎస్సీలు, దళిత క్రైస్తవుల పైన, రెండవది గ్యాసు యుద్ధం, మూడవది జగన్మోహన్ రెడ్డి రాజధాని పైన ఆయన విమర్శలు నిన్న, నాలుగవది మోడీ, చంద్రబాబు, జగన్లు వైఖరి. కోర్టుల్లో ఈ మధ్య రాజకీయ జోక్యం ఎక్కువ అవుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం కానీ, పివి నరసింహారావు గారు కానీ క్రితంలో మేమెప్పుడు కోర్టుల్లో జోక్యం చేసుకున్నట్టుగా ఆనవాయితీ ఎక్కడా లేదు. ఈ మధ్యకాలంలో జడ్జీల ట్రాన్స్ఫర్లు మొదలుకొని, జడ్జీల అపాయింట్మెంట్లు మొదలుకొని, జడ్జిమెంటల్లో కూడా రాజకీయ జోక్యం ఉందన్నది బయట అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ వింటున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఒక 5 రోజుల క్రితం
ఎస్సీలు అటు మాలా కానీ మాదిగా కానీ ఇంకేదైనా కానీ చర్చిలకు వెళితే లేకపోతే బైబిల్ పట్టుకుంటే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ పోతుందన్నది ఆ జడ్జిమెంట్లో ఉన్న సారాంశం. మరి ఇది గిరిజనులకు లేదు, ఒక దళితులకే తీసుకొచ్చారు ఈ జడ్జిమెంటు. గిరిజనులు ఈశాన్య రాష్ట్రాల్లో, నార్త్ ఈస్ట్లో ప్రతి ఒక్కరూ చర్చికి పోతున్నారు, అందరూ క్రైస్తవులే. గిరిజనులకు లేనటువంటి ఆంక్షలు దళితులపైనే పెట్టడం ఇక్కడ గమనార్హం. నేను తెలియజేస్తున్నాను చాలా స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించడమే కాకుండా మరి తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.